రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీ వశిష్ఠరామ సంవాదము, వైరాగ్య ప్రకరణము, మొదటి రోజు, మొదటి అధ్యాయము. ఉపోద్ఘాత కథ. పూర్వము సుతీక్ష్ణుడు అనే ఒకానొక విద్యా కోవిదునకు ఒకప్పుడు ఒక సందేహం వచ్చింది. కర్మ గొప్పదా, జ్ఞానం గొప్పదా? కర్మలన్నీ త్యజించి విచారణను అనుసరిస్తే మంచిదా, విచారణను ప్రక్కకు పెట్టి ఉత్తమ కర్మను ఆశ్రయించడం ఉచితమా? అప్పుడు ఆ సుతీక్ష్ణుడు తన సందేహ నివృత్తి కొరకు సధర్మి, బ్రహ్మజ్ఞాని, తన సద్గురువు అయినట్టి అగస్త్యమునిని సమీపించి వినయంగా ప్రణామం చేసి తన మనస్సులోని అనుమానం బయటపెట్టాడు. అగస్త్యముని చిరునవ్వు నవ్వి ఇట్లా పలికారు: నాయనా సుతీక్ష్ణ, అదిగో ఆకాశంలో ఎగురుచున్న ఆ పక్షిని చూచావా? అది 2 రెక్కలు ఉంటేనే ఎగురుతోంది కదా. మానవుడు కూడా కర్మజ్ఞానములు రెండిటి సహకారంతో మాత్రమే మోక్షాకాశంలో విహరించగలడు. కేవలం కర్మ వలన కానీ, కేవలం జ్ఞానం వలన కానీ జీవునికి మోక్షము లభించదు. ఈ విషయంలో నీ సందేహాలన్నీ తొలగటానికి నీకు ఒక కథన విశేషం చెబుతాను, విను. అగ్నివేశ్యుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుమారుడు కారుణ్యుడు అనే యువకుడు గురుకులంలో వేదాంగాలు చదివి ఆ తర్వాత గురుకులవాసం నుండి ఇల్లు చేరాడు. ఇంటికి వచ్చిన తరువాత వంశపారంపర్యంగా వచ్చే అగ్ని కార్యక్రమములు, సంధ్యావందనము చేయకుండా కారుణ్యుడు తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు తండ్రి అయినటువంటి అగ్నివేశ్యుడు అది గమనించాడు. ఒకరోజు కుమారుణ్ణి దగ్గరగా పిలిచి, నాయనా కారుణ్య, కర్మానుష్ఠానం త్యజించినట్లున్నావు. కర్మను త్యజించి సిద్ధి ఎలా పొందాలనుకుంటున్నావు అని అనునయంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ కారుణ్యుడు, తండ్రి, మరి నన్నేం చేయమంటారు చెప్పండి. వేదములలోని కొన్ని విభాగములు కర్మానుష్ఠానం చేయవలసిందే అని ప్రవృత్తి మార్గం నిర్దేశిస్తున్నాయి. ఇక మరికొన్ని విభాగములలో కర్మ, ధనము, సంతానము మొదలైనవి మోక్షం ఇవ్వలేవు, సర్వత్యాగమొక్కటే ఉపాయము, త్యాగేనతు కైవల్యం అని నివృత్తి మార్గాన్ని చూపుచున్నాయి. మరి కర్మ చేయాలా, మానాలా ఏమీ తోచక ఇట్లు మౌనం వహించి ఉన్నాను అని కారుణ్యుడు పలికి కూరుకున్నాడు. అప్పుడు తండ్రి అయిన అగ్నివేశ్యుడు పకపకా నవ్వి ఇలా చెప్ప ప్రారంభించాడు: ఓహో, అదా సంగతి. సరే, నీకిప్పుడు ఒక కథనం వినిపిస్తాను. అంతా విన్న తర్వాత నీకు ఎట్లా తోస్తే అట్లాగే చెయ్యి. సురుచి అనే అప్సరస ఒకనాడు హిమాలయ పర్వత శిఖరంపై ప్రశాంతముగా కూర్చుని ఆకాశం వైపు చూచింది. ఒక దేవదూత కనిపించాడు. అప్పుడు ఆమె ఆ దేవదూతతో, ఓ దేవదూత, మీ ముఖం ఏవో నూతన కాంతులతో వెలుగుచున్నది. ఏదైనా విశేషమా అని ప్రశ్నించింది. అప్పుడు ఆ దేవదూత ఇట్లా చెప్పసాగాడు: అవును, విశేషమే.
ఇప్పుడే ఒక పరమాద్భుతమైన సంభాషణ విని వస్తున్నాను. అది తలుచుకుంటేనే నా ఒళ్ళు పులకరిస్తోంది. అదేమిటో నీకు కూడా చెప్తాను, విను. దేవదూత వాక్యాలు ఆ అప్సరస శ్రద్ధగా వినసాగింది. అప్పుడు దేవదూత ఇలా చెప్ప ప్రారంభించాడు. గంధమాదన పర్వతంపై అరిష్టనేమి అనే ఒక చక్రవర్తి ఎంతో భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తూ ఉండేవాడు. మన ప్రభువు ఇంద్రభగవానుడు అతని తపస్సుకు మెచ్చి అతన్ని స్వర్గమునకు తీసుకురావలసిందిగా నన్ను నియమించారు. నేను ఆ రాజు వద్దకు వెళ్ళి స్వర్గలోకమునకు ఆహ్వానించాను. అప్పుడు ఆ రాజు, అయ్యా, నా ఈ నమస్కారం స్వీకరించండి. నాదొక చిన్న సందేహం. దేవలోకంలో నాకు అవధులు లేని ఆనందం లభిస్తుందా, లేక అక్కడ కూడా మా భూలోకంలో లాగానే గుణదోషాలు ఉంటాయా అని అడిగాడు. అతని ఉత్తమమైన జ్ఞానయుక్తమైన ప్రశ్నకు సంతోషించి నేను ఈ విధంగా చెప్పా అతనితో, ఓ రాజా, జీవులు తమ పుణ్యకర్మానుభవం కొరకు స్వర్గం చేరుతూ ఉంటారు. అయితే జీవుడు చేసే పుణ్యకార్యములలో కూడా ఉత్తమ, మధ్యమ, అధమ భేదములు ఉంటాయి కదా. స్వర్గలోకవాసులలో మీ లోకంలో లాగానే అధికులైన వారు, అల్పులైన వారు ఉంటారు. ఫలితంగా దేవతా జీవులు కూడా ద్వేషాలు, అసూయలు, దురహంకారాలు, స్పర్ధలు, గర్వములు, గర్వభంగములు, కలహములు పొందుతూ ఉంటారు. అంతేకాదు, పుణ్యమంతా వ్యయమైన తరువాత ఆ జీవులు భూలోకం రావాల్సిందే కదా. అప్పుడు అమిత దుఃఖం పొందుతూ ఉంటారు. ఓ ఉత్తమ పుణ్యశీలుడా, ఇక మనం బయలుదేరుదామా అన్నాను. అప్పుడు ఆ రాజు, స్వామి, క్లుప్తంగా ఉన్న విషయమంతా సుస్పష్టపరిచినందుకు కృతజ్ఞుణ్ణి. ఓ దేవదూత, ఒక విధంగా ఈ భూలోకము వంటిదే అయి ఉన్న ద్వైతముతో కూడిన ఆ స్వర్గలోకం నేను కోరుకోవటం లేదు. నాకు నిర్వాణ రూపమగు మోక్షమే కావాలి. అందుకొరకై ఇంకా ఇంకా తపస్సు చేస్తాను. ప్రకృతి సిద్ధమగు ఈ దేహం నేలకూలినా పర్వాలేదు, నేను అందుకు సిద్ధమే అని చెప్పి ఆయన మౌనం వహించాడు. ఇక చేసేది లేక నేను వెనకకు మరలాను. ఇంద్రదేవుని సమీపించి విషయమంతా విన్నవించాను. ఇంద్రభగవానుడు ఆనందాశ్చర్యాలు పొంది ఇలా ఆజ్ఞాపించారు నన్ను, ఓ దేవదూత, అరిష్టనేమి లక్ష్యశుద్ధి నాకు చాలా ఆనందం కలుగజేస్తోంది. అయితే అతడు కోరుకునే మోక్షస్థితి ఉత్తమ విచారణ చేత మాత్రమే లభిస్తుంది. అతడు తన తపస్సుచే ఉత్తమ విరాగి అయినాడు. స్వర్గభోగములను ఉపేక్షించగల వితరణశీలం కూడా సంపాదించుకున్నాడు. అందుచేత ఉత్తమోత్తమైన ఆత్మవిచారణ వినటానికి అతడు తగి ఉన్నాడు. అందుచేత నీవు అతన్ని వాల్మీకి ఆశ్రమం చేర్చు. మహత్తరమగు దేవదూత దర్శనం అతని పట్ల వృధా కాకూడదు కదా. అప్పుడు ఆ దేవదూత ఆయన సూచించినట్లే తను ఆ రాజును వాల్మీకి ఆశ్రమం చేర్చారు. మోక్ష సాధనలో తపో, ధ్యాన, నిష్కామ కర్మల వంటి ప్రయత్నములు, సత్య అసత్యముల విచారణ రెండూ ఆవశ్యకాలే. భౌతిక సుఖరూపములకు స్వల్ప లక్ష్యములు మోక్షస్థితి వరకు జీవుని చేరకుండానే చేస్తాయి. ఆత్మజ్ఞానం కొరవడినప్పుడు స్వర్గము కూడా తృప్తిదాయకము కాజాలదు. ముముక్షు అయిన వాడు ఆత్మానుభవం గల మహనీయులను సమీపించాలి. వారి వాక్యములను వినటం, మననం చేయటం ఉత్తమ మోక్షోపాయమై ఉన్నది.